ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నీట్ లీకేజీ వ్యవహారంపై మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా విద్యార్థులు నిరసనకు వెళ్లడం జరిగింది. అట్టి నిరసనలో విద్యార్థులపై పోలీసు వారు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మోడీ మరియు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ఆదేశాలతో విద్యార్థులపై విచక్షణ రహితంగా అమ్మాయిలు గాని అబ్బాయిలు చూడకుండా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసి వాళ్లను అనేక చిత్రహింసలను గురి చేయడం జరిగింది. దానికి గాను మన రాహుల్ గాంధీ మొన్న ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా ఈ నీటి వ్యవహారం లీకేజీ గురించి నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 12 గంటలు 1 గంట వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి మల్లికార్జున ఖార్గే గారి కానివ్వండి, ప్రియాంక గాంధీని కానివ్వండి, ఎంపీలను కానివ్వండి అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ధర్మేంద్ర ప్రసాద్ 1997లో ఒక విద్యార్థిగా ఉండి పేపర్ లీకేజీ విషయంలో లాఠీ చార్జీలు తిన్న విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ ఆయన అటువంటి పదవిలో ఉండి విద్యాశాఖ మంత్రి పదవిలో ఉండి ఆయన పేపర్ లీకేజీలు పోయిన సంవత్సరం కూడా లీకేజీలు జరిగినాయి, ఈ సంవత్సరం లీకేజీలు జరిగినాయి. ఆయన పట్టించుకోకుండా ఒరిస్సా, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చకుండా సీట్లు ఓట్ల కొరకు మాత్రమే ధర్మేంద్ర ప్రసాద్ వాడుకొని ఆ శాఖను మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ తక్షణమే రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్న యువత భవిష్యత్తుకు సన్మార్గం మంచి మార్గాన్ని చూసే విధంగా వేరే విద్యాశాఖ మంత్రిని మారవలసిందిగా డిమాండ్ చేస్తూ తప్పకుండా విద్యార్థుల భవిష్యత్తుని ఈ దేశ నాయకులు ఆడుకోవద్దని ఈ సందర్భంగా వారికి విన్నవిస్తూ మిగతా మండల పార్టీ